బాన్స్వాడ పట్టణంలోని శ్రీనివాస గార్డెన్లో ఏర్పాటు చేసిన పోషణ అభియాన్ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలలో టీచర్లకు పని భారం ఎక్కువైనా గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు మెరుగైన సేవలు అందించడంలో అంగన్వాడీల పాత్ర ఎంతో ఉందన్నారు. నియోజకవర్గంలో అంగన్వాడీ కేంద్రాల మంజూరుకై ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి కృషి చేస్తానన్నారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల వేతనాలు పెంచే విధంగా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మైనార్టీ జిల్లా అధ్యక్షులు కాలెక్ అంజిరెడ్డి, ఎజాజ్, నార్ల సురేష్, మోహన్ నాయక్ తదితరులు నాయకులు పాల్గొన్నారు. ఏ పనైనా చేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్స్ ను, ఎందుకంటే చాలా దగ్గర నుంచి గల్లీ తిరుగుతాం కాబట్టి వాళ్ళ శ్రమ ఏంది, వాళ్ళు ఏం చేస్తున్నారు మేము ప్రతి నిత్యం గమనిస్తున్నాం. కాబట్టి వాళ్ళు స్ట్రైక్ చేస్తే కూడా కామారెడ్డిలో వాళ్ళతో పాటు కూర్చుండి వీళ్ళ వేతనాలు పెంచాలా, వీళ్ళ కష్టానికి తగ్గ ఫలితాలు దక్కాలని దాని మీద ఒక్కరోజు నేను కూడా వాళ్ళతో పాటు కూర్చున్నాను. కాబట్టి ఇంటింటా పోషణ సంబరాలనే ప్రోగ్రాం మనం ఈరోజు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. ఇంటి కార్యక్రమాన్ని గతంలో కూడా గర్భిణీ స్త్రీలు ఉన్నారు, బాలింతలు ఉన్నారు. ఆనాడు డాక్టర్లు లేరు, ఆపరేషన్స్ లేవు, వైద్యం లేదు. మరి ఆనాడు బిడ్డలను కన్నటువంటి తల్లి ఇవన్నీ ఏమి లేకుండానే బిడ్డలను కన్నది. మంత్రసాలలో వచ్చే డెలివరీ చేసేవారు. ఆనాడు డాక్టర్లు లేరు, దవాఖానాలు లేరు, ఆపరేషన్ లేవు, బ్లడ్ లేదు, బ్లడ్ బ్యాంకులు లేవు. ఏం లేనప్పుడు మేమంతా పుట్టాం కదా, తల్లి గర్భంలో వచ్చిన వాళ్ళం. మేము పైకి రుచి పడలేదు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ సమాజంలో సమాజం ఆరోగ్యవంతంగా ఉండాలి. పురుగు మందులు కలపనటువంటి భోజనం, రసాయన ఎరువులతో పండించినటువంటి పంటలు. కాబట్టి మన గర్భిణీ స్త్రీలు ఎవరింట్లో ఉన్నా, మా ఇంట్లో ఉన్నా, మీ ఇంట్లో ఉన్నా, ఆ ఇంట్లో ఉన్నా, ఈ ఇంట్లో ఉన్నా, గర్భిణీ స్త్రీ ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే సమాజమే ఆరోగ్యంగా ఉంటుంది. తల్లి పాలు కనీసం 2 సంవత్సరాలు దాకా, మినిమం 2 years. పుట్టగానే అరగంట గంట లోపలనే 3 రూపాయలు తాగించాలి. 3 రూపాయలు జీవితంలో వాళ్ళు దొరుకుతాయి, ఒక్కసారి దొరుకుతాయి. అమృతంతో సమానం అది. దాని తదుపరి కనీసం 2 సంవత్సరాలు తక్కువ కాకుండా తల్లి పాలను తాగించాలి బిడ్డ. ఆరోగ్యంగా ఉండేటువంటి ప్రక్రియ ఎక్కడ ఉందంటే అంగన్వాడీ సెంటర్లో స్టార్ట్ అవుతుంది.